ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, అందరికంటే ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే మన రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల ఏమపత్రి గారికి, అలాగే విజయబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మన కార్యక్రమానికి ముఖ్య హోస్ట్గా వచ్చిన ఆర్డీఓ గారికి, అలాగే మన చైర్మన్ మా గౌరెడ్డి వెంకటరమణ గారికి, చైర్మన్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఆఫీసర్స్కి, అలాగే మన రాజారామ సూర్యచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా మన జడ్పీటీసీ రమణమ్మ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఎంతో కొంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే బాగా ఎప్పటి నుంచో ఆస్తిపాస్తులు ఉన్న ప్రతి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని గుర్తించి అధికారులు వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎప్పటి నుంచో దాన ధర్మాలు చేస్తూ చాలా చక్కటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారిని గుర్తించి మనకి ఆ గ్రామానికి ఉపయోగపడే వ్యవహారంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక 10,000తోనో 20,000తోనో ₹1,00,000 ఖర్చు పెడితే తీరిపోయే సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యల్ని మన అధికారులందరూ కూడా గుర్తించి గ్రామంలో ఉన్న ఆ అర్హత కలిగిన వ్యక్తుల్ని గుర్తించి వారి చేత ఆ చిన్న చిన్న సమస్యలు తీర్చగలిగితే ప్రభుత్వం మీద భారం తగ్గి, ఆ భారం ప్రజలకి ప్రజల మీద వసూలు చేసే పన్నుల భారం కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఎప్పుడైతే భారం తగ్గుతుందో, మనం అసలే ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్లో ఉన్నాం, దాన్ని మిగులు బడ్జెట్లో కావాలంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మనలోనే చాలా మంది ఉంటారు, అవకాశం ఉన్న వ్యక్తులు, వారందరినీ గుర్తించి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసుకోగలిగితే మనం ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవాలి. ఆ భారం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గుతుంది, మిగులు బడ్జెట్లోకి వస్తాం, ఎన్నో పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్యక్రమాన్ని ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఏదో తక్కువగా మనం గుర్తించి చేయించడం జరిగింది. ఈ నెక్స్ట్ సంవత్సరం 2026-27కి అధికారులందరూ కూడా ప్రతి గ్రామంలో, నా సూచన, ప్రతి గ్రామంలో కూడా వ్యక్తులు ఎంతోమంది దాతలు ఉంటారు. ఆ దాతలను గుర్తించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అవకాశం కల్పించి చేయించగలిగితే వారందరినీ గుర్తించగలిగి వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఒక పేరు చేసామని నలుగురికి తెలిసే పేరు చాలు వాళ్ళకి కావాల్సింది. అది మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా దాతలు పెరుగుతారు, సమస్యలు తగ్గుతాయి, ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.